సూర్యచంద్ర, జగ్గంపేట నియోజకవర్గం ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిని. 2026-27 బడ్జెట్ రిలీజ్ చేసిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా 3,32,000 కోట్ల నిధులు బడ్జెట్ రిలీజ్ చేశారు. జగ్గంపేట నియోజకవర్గంలో ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏమయ్యాయి, ఈ నిధుల్లో ప్రధాన సమస్యలైనటువంటి ఏలేరు ఆధునీకరణకి ₹1 కూడా నిధులు ఇవ్వలేదు. అదే రకంగా కిర్లంపూడి, గండేపల్లి, గోకవరం విద్యార్థులకి డిగ్రీ కాలేజ్ లేక ఎన్నో అవస్థలు పడతా ఉన్నారు మన నియోజకవర్గంలో. ఈ మలవరం ఎత్తిపోతల పథకం కానీ, సత్సాయి డ్రింకింగ్ వాటర్ కానీ, ఇటువంటి ప్రధాన సమస్యలు సాగునీరు, తాగునీరు, విద్య, ఉపాధి, వైద్యం గురించి జగ్గంపేట నియోజకవర్గం వెనకబడి ఉంది. ఎన్నికల ముందు పదే చెప్పారు, ఏం చేశారు, ఎందుకు నిధులు కేటాయించలేకపోయారు అని ప్రశ్నించాను. రెండవది 200 కోట్ల రూపాయలు అవినీతి చేశారు అని చెప్పి ప్రశ్నించాం. ఈ రెండు మాట్లాడిన దాని మీద గౌరవ శాసనసభ్యులు శ్రీ జ్యోతుల్ నెహ్రూ గారికి కూడా నేను విన్నవించుకున్నది ఏంటంటే, 14వ తేదీన బడ్జెట్ రిలీజ్ చేశారు. 17-18లో బడ్జెట్ చర్చ జరుగుద్ది. ఈ చర్చలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మనకి నియోజకవర్గానికి ఇస్తానన్న హామీలు ఒక్కసారి మీరు అసెంబ్లీలో ప్రస్తావించండి చర్చలో భాగంగా అని చెప్పేసి గౌరవ శాసనసభ్యుల వారికి నేను విన్నవించుకున్నాను. వారు ఏం చేశారంటే, నేను నిన్న మొన్న కూడా చూడడం జరిగింది అసెంబ్లీలో, ఏమన్నా ప్రస్తావిస్తారేమో, ఎందుకంటే ముఖ్యమంత్రి గారికి శాసనసభ్యులు ప్రస్తావించాలి. ఎందుకంటే పోలవరం ప్రాజెక్టు ఈ టైంకి పూర్తి చేస్తాం, ఇన్ని వేల కోట్లు రిలీజ్ చేస్తున్నాం అని ఎప్పటికప్పుడు వారం అభివృద్ధి మీద నివేదిక తెప్పించుకుంటా ఉన్నారు ముఖ్యమంత్రి గారు. అదే రకంగా మన ప్రాంతానికి ఏలేరు నది, సుమారు 60 నుంచి 65 వేల ఎకరాల ఆయకట్టున్న ఏలేరు నది గత 20 సంవత్సరాల నుంచి కూడా ఇసుక తీసేయడం వల్ల మరి కాలువల మేరకై ఏలేరు లోతైంది. రైతులు మరి వరద వస్తే మునిగిపోతా ఉన్నాయి, వరద లేకుండా సక్రమంగా నీరు వస్తే ఇంజులు పెట్టి తోడుకోవాల్సి వస్తుంది అని మీరు అసెంబ్లీలో ప్రస్తావించి నిధులు ఎందుకు కేటాయించలేదని అడగాల్సిన బాధ్యత మీ మీద ఉంది, మాట్లాడండి అని నేను చెప్పాను. అదే రకంగా సత్సాయి డ్రింకింగ్ వాటర్ గౌరవ ముఖ్యమంత్రి గారు అక్కడ సత్సాయి శతజయంతి సందర్భంగా కూడా సత్యసాయి బాబా గారు బతుకుండగా నన్ను అడిగారు, ఇది నేను చేస్తాను, మన ప్రాంత వాసులందరికీ మంచినీటి సమస్య తీరుస్తాను, నువ్వు దీన్ని నిర్వహించాలని చెప్పేసి సత్యసాయి బాబు గారు భగవంతుడే కోరారు చంద్రబాబు నాయుడు గారిని. అటువంటిది మన నియోజకవర్గంలో 2 సంవత్సరాల నుంచి నీళ్ళు లేవు. కనీసం గోకవరం మండలంలో ప్రజా దర్బార్ మీరు నిర్వహించినప్పుడు మహిళలందరూ కూడా మాకు నీళ్ళు లేవు అని చెప్పేసి అంటే మీరు కలెక్టర్ గారితో మాట్లాడారు అర్జెంటుగా నీళ్ళు ఇవ్వాలని. తర్వాత నెలపోయిన తర్వాత మీరు పంప్ హౌస్ దగ్గరికి వెళ్ళారు. పంప్ హౌస్ దగ్గరికి వెళ్ళి అక్కడ కార్మికుల మీద నిందలేశారు. నెలకు 10,000, 12,000 జీతాలు ఇచ్చే కార్మికుల మీద నిందలేశారు, అధికారుల మీద నిందలేశారు. బాధ్యత కలిగిన ఎమ్మెల్యే ఏం చేయాలి? నేను 4 రోజులైంది కలెక్టర్ గారు మీకు చెప్పి ఎందుకు నీళ్ళు ఇవ్వాలి, నేను ఇక్కడే కూర్చుంటాను అని కూర్చుంటే 24 గంటల్లో నీళ్ళు వస్తాయి, ఎందుకు చేయలేకపోయారని చెప్పేసి మేము అడగడం జరిగింది. మేము మాట్లాడింది మీరు స్వీకరించి అసెంబ్లీలో మాట్లాడి ఉంటే ఈరోజు మళ్ళీ ఈ ప్రెస్ మీట్ లేదు. నాకు నిజంగా మీ కార్యకర్తలందరూ ఒక 100 మంది అవ్వచ్చు, నియోజకవర్గంలో ప్రెస్ మీట్లు పెట్టి నన్ను తిట్టినా సరే నేను భరిందును. మీరు ప్రస్తావించుంటే, మీరు కనీసం ప్రస్తావించలేదు. నిన్న మొన్న బడ్జెట్ సమావేశాల్లో చర్చ సందర్భంగా మీరు ప్రస్తావించకుండా మీరు చేసిన పని ఏంటంటే, నియోజకవర్గంలో ఉన్న కార్యకర్త ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి ప్రెస్ మీట్ పెట్టండి తిట్టండి, ప్రెస్ మీట్ పెట్టండి తిట్టండి. నిన్న మొన్న మీ పని ఇదా మీరు చేయాల్సిన బాధ్యత. గౌరవ శాసనసభ్యులు శ్రీ జ్యోతుల్ నెహ్రూ గారిని నేను కోరుతా ఉన్నాను. నేను ఇది మంచి విధానం అని మీకు మనస్సాక్షిగా అనిపిస్తూ ఉందని చెప్పేసి అడుగుతూ ఉన్నాం. మరి ఏలేరు ఆధునీకరణ ఎంత అత్యవసరం అండి? 45 కిలోమీటర్లు ఏలేరు. ఈ 45 కిలోమీటర్లకు కూడా 20 సంవత్సరాల నుంచి నిధులు లేవే. మరి ఇంచుమించు 105 కోట్లతో టెండర్ అయ్యింది, 56 కోట్లు ఖర్చు పెట్టారు. అది కూడా ఎక్కడ లాస్ట్ 8 కిలోమీటర్లో చేశారు, అది కూడా తక్కువ. 45 కిలోమీటర్లు ఆధునీకరణ చేస్తేనే ఈ సుమారు 60,000 ఎకరాలకి సాగునీరు అందుద్ది. అవన్నీ మీకు తెలుసు. తాళ్ళూరు ఎత్తిపోతల పథకాన్ని అక్కడ అమరనిరాహార దీక్ష కూడా చేసాం మేము రైతులు కష్టాల గురించి. నేను మాట్లాడే హక్కు నాకుంది, నాకే కాదు రైతులకు ఉంది, ప్రతి ఒక్కరికి ఉంది. నేను దాని గురించి మాట్లాడాను, అందులో తప్పే ఉంది. అదే రకంగా ఒకసారి వీడియో చూడండి ఒకసారి మిత్రులందరూ. ఇక్కడ మీ ఎమ్మెల్యే కూడా కనుడు మన అందరూ అనుకున్న అమాయకుడని అనుకున్నారా లేదా? అమాయకుడు అనుకుంటే ఈ ఎమ్మెల్యేని చూస్తా ఉంటే నాకు అనిపిస్తా ఉంది వీడు పెద్ద గరుడుగా ఉన్నాడని. గండేపల్లి మండలం రామేశ్వరంపేటలో 200 ఎకరాల విస్తీర్ణంలో కొండను తవ్వి ఈ ఆనకొండ
ఆనకొండలు గ్రావెల్ మొత్తం కొట్టేశారు తమ్ముళ్ళు, మింగేశారు మొత్తం. కొండ మింగేసిన ఆనకొండలు వీళ్ళు. విశాఖపట్నంలో రిషికొండని కొట్టేస్తే పెద్ద ఆనకొండ జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ చిన్న ఆనకొండ రామేశ్వరం పేటలో 200 ఎకరాలు కొట్టేశాడు. ఇదే కాదు, ఇంకో పక్కన చూస్తే ఇతను ఇంద్రపాకలో అవినీతి సొమ్ముతో 108 ఎకరాలు చేపల చెరువు పెట్టాడా? చేపల చెరువు ఉందా లేదా? ఇంకో పక్క ఇంద్రపాకలో 549 ఎకరాల్లో ఒక చెరువు ఉంటే ఇరిగేషన్కి ఇవ్వాల్సిన నీళ్లు ఇవ్వకుండా చేపల చెరువుగా మార్చుకొని డబ్బులు కొట్టేశారు. అవునా కాదా? అయినా మీరేం మాట్లాడరు. నేనే మాట్లాడాలా? మీరు మాట్లాడితే 10 మంది తెలుస్తుంది వాళ్ళ అవినీతి. ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే ఇక్కడ మర్రిపాక రామవరం గ్రామాల మధ్యన పుష్కర బ్రాంచ్ కెనాల్, అక్కడ గట్టు మొరం ఉందా? అక్కడది ఉందా? పక్కన గుట్ట ఉందా? అక్కడ మట్టి ఉందా? ఏం తమ్ముళ్ళు, కొండ కరిగిపోయింది, గట్టు మాయమైపోయింది, ఎమ్మెల్యే మాయ. ప్రజలంతా పాపం మీరు గమ్మనుండాలా? ఉండకపోతే మీ మీద కేసులు. ఇది అన్యాయం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పిందే మేము అడుగుతున్నాం. నేను మొన్న మీటింగ్లో మాట్లాడింది మీరందరూ విన్నారు కదా, మీడియా మిత్రులు, ప్రజలు. ఇప్పుడు నన్ను ఈ 2 రోజుల నుంచి తిట్టిన తెలుగుదేశం పార్టీ నాయకులు అవ్వచ్చు, మరి లిస్టు అంతా మీరు రాసి చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చారు. జ్యోతుల నవీన్ గారు, నెహ్రూ గారు, మీరు కూడా విన్నారు కదా చంద్రబాబు నాయుడు గారు చెప్పింది. అవినీతి అనకొండ, దోచు తినేశారు, మట్టి ఇసుక, అవినీతి అనకొండలు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అన్నారు. ప్రశ్నించండి అన్నారు, మాట్లాడండి అన్నారు, భయపడొద్దు అన్నారు. నేను మాట్లాడితే నన్ను పిచ్చోడు, మెంటలెక్కింది, లేని ఆరోపణలు చేస్తా ఉన్నాడు. నెహ్రూ గారిని విమర్శిస్తే పెద్దోడైపోవడానికి ఆలోచన చేస్తున్నాడు. ఖబర్దార్. ఏంటండి ఇవి? మాట్లాడమన్నది ఎవరు మాట్లాడమన్నారు? చంద్రబాబు నాయుడు గారే చెప్పారు, ఆదేశాలు ఇచ్చారు మాట్లాడమని. గత ఎమ్మెల్యేని అవినీతి చేసావు, నువ్వు అవినీతిలో కూరుకుపోయావు, అనకొండ దోచుకు తినేసావని చెప్పేసి గత ఎమ్మెల్యేని తిట్టారు కదా చంద్రబాబు నాయుడు గారు. మీరే స్లిప్పులు రాసి ఇచ్చారు కదా, ఆయన చెప్పారు కదా. అదే మేము మాట్లాడితే తప్పు, పిచ్చోళ్ళు, మెంటలెక్కింది, దుర్మార్గులు, నియోజకవర్గానికి పెట్టిన శని సూర్యచంద్ర. ఏమండి మాటలు? ఇలా మాట్లాడిస్తారా నెహ్రూ గారు మీ వాళ్ళందరితోనే? ఇది మంచి పనా? ధర్మమా మీకు? నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమంతో పాటు నియోజకవర్గంలో అవినీతి లేకుండా చూడాల్సిన బాధ్యత ఎమ్మెల్యేది. అలా కంచె చేయని వేసినట్టుగా ఆ బాధ్యత తీసుకోవాల్సిన మీరు మీ అబ్బాయి అవినీతి చేశారని చెప్పేసి నేను ఆరోపణ చేశానే. మీరు మాట్లాడలేదా? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గత ఎమ్మెల్యేని ఇరుపక్క చెరువు దగ్గరికి వెళ్ళి లేకపోతే కాలువ గట్ల దగ్గరికి వెళ్ళి పట్టు తవ్వేస్తున్నాడు అని చెప్పి గొంతు చించుకుని అరిచేవారు కదా. నేను మాట్లాడితే తప్పయిందా? చాలామంది నాయకులు అందరూ ఏంటంటే నీకు ఏం హక్కు ఉంది, నీకు ఏం అర్హత ఉంది, వాళ్ళతో మాట్లాడి అర్హత నీకుందా అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. ఏంటి ప్రశ్నించడానికి అర్హత ఉండాలా? ఎమ్మెల్యేని ప్రశ్నించడానికి అర్హత ఉండాలా? కొమ్ములు ఉండాలా ఏమన్నా? దేనికి ఎందుకు ప్రశ్నించకూడదు? రాజ్యాంగం కల్పించిన హక్కు, ప్రతి పౌరుడు కూడా ప్రశ్నించే హక్కు ఉంది. నేను అంటే ఎమ్మెల్యేని ప్రశ్నించాలంటే ఇంకొక ఎమ్మెల్యే స్థాయిడు ఉండాలా? వాళ్ళు మాట్లాడితే నాకు ఈ పని లేదు, మాట్లాడాల్సిన వాళ్ళు మాట్లాడితే నాకు ఈ పని లేదు. నిన్న మొన్న కూడా నాయకులందరూ కూడా ప్రెస్ మీట్ పెట్టి ఖబర్దార్, నువ్వు నిరూపించు, దమ్ముంటే నిరూపించు ఖబర్దార్ అని చెప్పడం జరిగింది. 200 కోట్లు రుజువు చేయమంటున్నారు. 200 ఈరోజు చెప్తా ఉన్నాను, 200 కోట్ల లోపు కాదు, 200 కోట్ల పైనే మీరు చేసిన అవినీతి నిరూపణ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. రెవెన్యూ వాళ్ళని, మైనింగ్ డిపార్ట్మెంట్ని తీసుకుని మీరు రండి. టైము, ప్లేసు ఎమ్మెల్యే గారు నిర్ణయించండి. మరి మైనింగ్ డిపార్ట్మెంట్ని, రెవెన్యూ డిపార్ట్మెంట్ని తీసుకుని రండి. మావిడాడు వెళ్దాం, మురారి,
గండేపల్లి, కృష్ణవరం ఏట్లో తీసిన ఇసుక, మరి అదే రకంగా టోల్ గేట్కి తగలకుండా పోలవరం కాలువ గట్టు నుంచి వందలాది లారీలు, అవి నాయకంపల్లి, ఎన్టీ రాజాపురం, రంపయ్యర్రంపాలెం, సూదుకొండ, వీర్లంకపల్లి, బావాజీపేట మధ్యలో పెద్దకొండ, అక్కడ కాలువగట్టు, మైనింగ్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంట్తో మీరు ఎప్పుడు వచ్చినా సరే నేను సిద్ధం. నేను మీతో పాటు వచ్చి అక్కడ దగ్గరుండి కొలతలు కొలిపించి ఈ 2 సంవత్సరాల్లోని తీసిన కొలతలు, పొడవు, వెడల్పు, లోతు మెజర్మెంట్స్ తీసి ఎన్ని లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి మీరు అవినీతి చేశారో నిరూపించడానికి నేను సిద్ధం. నేను ముందే చెప్తా ఉన్నాను, నేను సిద్ధం. ఇది వరకు మీకులాగా ఏంటంటే మట్టి దోసావు, నువ్వు సొసైటీలో నువ్వు ఇన్ని కోట్లు తినేసావు, నువ్వు సొసైటీలో ఇన్ని కోట్లు తినేసావు, నేను నిరూపిస్తానని రాత్రులు మళ్ళీ మాట్లాడేసుకుని పొద్దుకే ఉండదు. అలా ఉండదు పాటశెట్టి సూర్యచంద్ర. నిలబడతాను, నేను పోరాడతాను, నిరూపిస్తాను. నేను నిరూపించలేకపోతే జగ్గంపేటలో మీరు బహిరంగ సభ పెట్టండి, మీ కాళ్ళు పట్టుకుని కాళ్ళు కడిగి మీకు క్షమాపణ చెప్పి మళ్ళీ నేను రాజకీయాల్లో తప్పుకుంటాను. నెహ్రూ గారు నిరూపించలేకపోతే నేను సిద్ధం. మీరు మాట్లాడించిన మీ వాళ్ళతో మాట్లాడించారు, రా కబడ్దార్ నిరూపించన్నారు, నేను సిద్ధం. అదే రకంగా నేను నిరూపించగలిగితే మీరు క్షమాపణ చెప్పొద్దు. పెద్ద వయసు, నా తండ్రి లాంటి వారు. మీరు దోచిన అవినీతి డబ్బంతా ప్రభుత్వానికి కట్టండి. మేము కోరేది అదే, అవినీతి డబ్బంతా ప్రభుత్వానికి కట్టండి. ఎన్ని లక్షల క్యూబిక్ మీటర్లు తోలారో, ఎంత డబ్బు కట్టాలి ప్రభుత్వానికి కట్టండి మీరు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం చాలా ఆర్థిక లోటు బడ్జెట్లో ఉంది. ప్రతి నెల 1వ తారీఖు వచ్చేటప్పటికి జీతాలు కావచ్చు, పెన్షన్లు కావచ్చు, అప్పు చేసే పరిస్థితి ఉంది. మన జగ్గంపేట నియోజకవర్గం నుంచి దోచిన డబ్బు వెనక్కి కట్టామంటే మీకే మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయని చెప్పి తెలియజేస్తూ నేను సిద్ధం. టైము, డేటు ఎప్పుడనేది మీరే నిర్ణయించండి అని చెప్పి జ్యోతుల నెహ్రూ గారికి తెలియజేస్తా ఉన్నాను. పైన స్థాయిలోకి దిగజారుతున్నారంటే రాజకీయాలు అంటే ఇప్పుడు దాకా ఎవరో మిమ్మల్ని గట్టిగా ప్రశ్నించుంటారు. అందరినీ మీరు మేనేజ్ చేసేయడం మీకు బాగా అలవాటు. అంటే భయపెట్టడమో, బెదిరించడమో, లేకపోతే ఏదైనా ఇచ్చి లొంగ తీసుకోవడం. పాటశెట్టి సూర్యచంద్ర ఏంటంటే భయపడ్డో, లొంగడో, దేనికి బెదరడు. ఇంకేంటంటే ఉన్నది ఏంటంటే నువ్వు అది చేసావు, నువ్వు అది తినేసావు, ఎన్ఆర్ఐల దగ్గర డబ్బులు తినేసావు, జనసేనలో తినేసావు అని చెప్పి తప్పుడు ప్రచారం. ఏమంటే ఎమ్మెల్యే గారు నేను చెప్తా ఉన్నాను, నవీన్ గారు అవ్వచ్చు, ఎమ్మెల్యే గారు అవ్వచ్చు, నిన్న మాట్లాడిన మా సోదరులు అందరూ అవ్వచ్చు, వాళ్ళందరూ నాకేమీ తప్పు కాదు, వాళ్ళందరూ నా మిత్రులు లాంటి వాళ్ళే. మాట్లాడాలని చెప్పేసి ఒత్తిడి చేస్తుంటే ఏం చేస్తారు? మాట్లాడకపోతే మీ అందరికి కూడా నేను చెప్తా ఉన్నాను, జగ్గంపేట నియోజకవర్గంలో ప్రతి ఇంటికి 5 సార్లు వెళ్ళాను. 5 సార్లు వెళ్ళినప్పుడల్లా జామ మొక్క, నిమ్మ మొక్క, దాని మొక్క, గాజు గ్లాసు మీ ఇంటికి కూడా ఇచ్చాం కదండి నెహ్రూ గారు. ప్రతి ఇంట్లో కాయలు కాస్తూ ఉన్నాయి కదా. నేను చేసిన దానికి అక్కడ నిదర్శనం ప్రతి ఇంట్లోని పండ్లు. అటువంటిది నేను చేశాను, తప్పు చేశాను అంటే నేను ఏదో రకంగా క్షోభ పెట్టాలి, ఏదో రకంగా డిస్టర్బ్ చేయాలి, మానసికంగా కృంగదీయాలి. అన్నిటికంటే బాధాకరమైన విషయం ఏంటంటే నా కొడుకు డాక్టర్ చదువుతున్నాడు, నీ కొడుకు డాక్టర్ని ఏ రకంగా చదివిస్తున్నావు అని చెప్పేసి మీ కార్యకర్తలందరితో మాట్లాడిస్తారండి నెహ్రూ గారు. మీరు ఇది ధర్మం? ఇది అసలు ఎంత నీచమైన రాజకీయం మీరు చేసేది, అసలు తప్పు కదా అది. ఇప్పుడు మీ మనవడు ఎంత, మీ గారాల మనవడు అనీష్ నెహ్రూ గారు విదేశాల్లో చదువుతున్నారు. మీ తాతయ్య గారు ఈ గుడుల పేరు చెప్పి డబ్బులు దోచేసుకున్నారు, ఈ ట్రస్ట్ పేరు చెప్పి డబ్బులు దోచేసుకున్నారు, ఈ మట్టి డబ్బులతో చదివిస్తున్నారని చెప్పేసి ఎవడన్నా అంటే ఎంత మహాపాపం అండి అది. ఎంత బాధ అనిపిస్తే అక్కడ చదువుకునే పిల్లడికి. ఎవరో వీడియో చూపించి ఇలాగ అంటున్నారు మీ తాతయ్య గారు గుడుల మీద, లేకపోతే ఈ నెహ్రూ ఫౌండేషన్ మీద దోచుకు తినేస్తున్నారని చెప్పేసి మీ మనోడు చూపిస్తే ఎంత బాధగా ఉంటుందండి. అలాగే అనొచ్చా? దయచేసి దిగజారుడు రాజకీయాలు చేయొద్దు. దయచేసి నేను మిమ్మల్ని కోరుతా ఉన్నాను నేను. ఎందుకంటే జ్యోతుల నెహ్రూ గారు కానీ, నవీన్ గారు కానీ అభివృద్ధి చేస్తే ఫస్ట్ జగ్గంపేట నియోజకవర్గంలో అభినందించేది పాటశెట్టి సూర్యచంద్రే. మరి తాళ్ళూరుకి నిధులు తీసుకొచ్చారు, మంచి పని చేశారని చెప్పేసి ప్రెస్ మీట్ పెట్టి చెప్పాను నేను. అదే రకంగా టీచర్స్కి ట్రైనింగ్ ఇచ్చారు ఇవి ఫౌండేషన్ నుంచి, మరి ఎంతోమందికి ఉద్యోగాలు వచ్చాయని అభినందించాను నేను. వైసీపీ పార్టీ వాళ్ళు అభినందించారు మిమ్మల్ని, మీరు ఏది చేసినా తప్పే అంటారు. కానీ పాటశెట్టి సూర్యచంద్ర మీరు మంచి చేస్తే మంచి అంటాడు, తప్పు చేస్తే తప్పు అంటాడు. అటువంటిది పాటశెట్టి సూర్యచంద్రకి స్క్రిప్ట్ రాసి ఇచ్చేస్తున్నారా వైసీపీ వాళ్ళు? వైసీపీ వాళ్ళు స్క్రిప్ట్ రాసి ఇస్తే చదివే పరిస్థితి కాదు పాటశెట్టి సూర్యచంద్రది. నాకంటూ ఒక వ్యక్తిత్వం ఉంటుంది, నాకంటూ ఒక నిజాయితీ ఉంటుంది. అసలు వైసీపీ వాళ్ళు స్క్రిప్ట్ రాసి చదవడానికి ఇప్పుడు మీరు కూడా మాట్లాడిస్తున్నారు మీ వాళ్ళతో. వైసీపీలో ఉన్నప్పుడు మీరు ఏం చేశారు? నిద్రపోయారని చెప్పేసి. వైసీపీ గవర్నమెంట్ పరిపాలన చేసేటప్పుడు నేను మట్టి మీద పోరాటం చేశాను. రామేశ్వరంపేట కానీ, సోమరాణిపేట కానీ, శృంగరాయనిపాలెం ఇసుక తోలకం కానీ మట్టి మీద పోరాటం చేశాం మేము. నా మీద పోలీస్ కేసులు పెట్టారు, నా మీద భార్య మీదని 6 పోలీస్ కేసులు ఉన్నాయి వైసీపీ వాళ్ళు పెట్టిన కేసులు. ఉపాధి హామీ గురించి కానీ పోరాటం చేసిన గురించి 6 కేసులు పెట్టారు.
అంటే వైసీపీ వాళ్ళు ఏదో చెప్తే నడుచుకునే పరిస్థితి కాదు నాది. దయచేసి ఆ రకమైన మాటలు మీరు మానుకోండి. రాజకీయాలు హుందాతనంగా చేయాలి. ఎవరైనా సరే నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే అన్ని రకాలు అందరూ కలిసిమెలిసి పనిచేయాలి. అనగదొక్కేయాలి, కక్ష సాధింపు ఈ తొక్కేయాలి, పాతేయాలన్నది పొరపాటు. దయచేసి నేను సిద్ధంగా ఉన్నాను. నేను మీరు విసిరిన సవాల్కి, మీరు చెప్పిన మాటలకి నేను సిద్ధంగా ఉన్నాను. 200 కోట్లు కాదు, మీరు నిజాయితీగా కొలతలు కొలిపిస్తే 200 కోట్ల పైన అవినీతి జరిగిందని చెప్పి నిరూపించడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి తెలియజేస్తూ, ఎప్పుడనేది టైము డేటు మీరే ఫిక్స్ చేయండి. మేము అందరం వస్తాం. రెవెన్యూ డిపార్ట్మెంటు, మైనింగ్ డిపార్ట్మెంటు తప్పనిసరిగా ఉండాలి. వాళ్ళ కొలతలు కొలవాలి. ఎన్ని కోట్ల అవినీతి జరిగిందన్నది ప్రజలు చూస్తారని చెప్పి తెలియజేస్తూ, ముఖ్యంగా నేను ప్రజలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. గౌరవ చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా అవినీతిని ప్రశ్నించాలి. ప్రతి ఒక్కడు కూడా మనం నిలబెట్టాలి. ఎందుకంటే మనం అందరూ ఓట్లు వేస్తేనే గెలిచారు. ఆయనే కాదు, ఏ ఎమ్మెల్యే అయినా సరే నెలకి 2 లక్షల రూపాయలు జీతం తీసుకుంటున్నారు. మీరు ఇక్కడ ప్రభుత్వ ఆస్తులను కాపాడాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది. మళ్ళీ రేపు ప్రెస్ మీట్ పెట్టి మీ అనుచరులతో మాట్లాడించొద్దు. ఎందుకంటే అవినీతి చేసింది జ్యోతుల నెహ్రూ గారు, జ్యోతుల నవీన్ గారు అని నేను చెప్తున్నాను. నేను మీ అనుచరులతో మాట్లాడించడం వల్ల ఉపయోగం ఏంటి? మీరు మాట్లాడండి. మీరు తప్పు చేయలేదు అంటే రండి, నేను వస్తాను నిరూపించడానికి. మీరు మీ నాయకులతో వేసిన సవాల్ నేను స్వీకరిస్తున్నాను. నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి వచ్చిన మీడియా మిత్రులందరికీ, ప్రతి ఒక్కరికి చేస్తాడు ఎంపీ ఓటు ఫ్యాన్కి వేయండి అని చెప్పేసి చెప్తేనే కదా డబ్బులు ఇస్తాడు. పాటంశెట్టి సూర్యచంద్ర మొన్న జరిగిన ఎలక్షన్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయండి అని ఒక్కడితో చెప్తే, నిజంగా మీరు ఏం చెప్తే చేస్తాను. నేను ఒక్కడికే, నా కూడా తిరిగే కార్యకర్తలు కూడా చెప్పలేదు. నేను నా భార్యకే చెప్పలేదు నువ్వు ఓటు పలానా వాళ్ళకి ఏం చెప్పేసి. డబ్బులు ఇచ్చినోడు ఊరుకుంటాడా? ఎక్కడన్నా చెప్పాలి కదా, ఎంపీ ఓటు ఎలా చేయండి, ఎమ్మెల్యే ఓటు ఎలా చేయండి అని. అలా చెప్తే నిజంగా ఇప్పుడు తప్పు చేసింది మీరు. మీకు ఎంత మెజార్టీ వచ్చింది? 53,000 ఓట్ల మెజార్టీ వచ్చింది. ఎంపీకి ఎన్ని ఓట్లు తేడా వచ్చింది? ఆయనకి మీకు 35,000 ఓట్ల తేడా వచ్చింది. ఏమయ్యా ఈ 35,000 ఓట్లు? నాకు ఎన్ని ఓట్లు వచ్చాయి? 13,000 వచ్చాయి. 35,000 ఓట్లు తేడా వచ్చాయంటే మీ మనుషులందరితో మీరు చేయించారు. డబ్బు మీరు తీసుకుని బురద నా మీద చల్లుతారా మీరు? ఇది పొరపాటు. ఇది అదే రకంగా జ్యోతుల నెహ్రూ గారిని జ్యోతుల నెహ్రూ గారిని ప్రశ్నిస్తే పెద్దోడు అవుతాడన్నది తప్పు. ఎందుకంటే పాటంశెట్టి సూర్యచంద్ర అనే వ్యక్తి ఆల్రెడీ ఎప్పుడో ఒక స్థాయికి వెళ్ళాం. ఇంచుమించు 7 సార్లు రాష్ట్ర ఉత్తమ సర్పంచ్ అవార్డు తీసుకున్నాం. 3 సార్లు జాతీయ ఉత్తమ సర్పంచ్ అవార్డు ప్రధానమంత్రి గారి దగ్గర తీసుకున్నాం. అదే రకంగా మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు తణుకులో 6 నెలల క్రితం జరిగిన స్వచ్ఛాంధ్ర సమావేశంలో నేను సర్పంచ్ని కాదు, నేను కూటమిలో లేను, నాకు మళ్ళీ పిలిపించుకుని నాకు అవార్డు ఇచ్చి సన్మానం చేసి, సూర్యచంద్ర గ్రేట్, నువ్వు నీ కార్యక్రమాలు కొనసాగించు, విజన్ 2047 సాకారం కావాలంటే నీలాంటి వ్యక్తి ముందుకు రావాలి, తప్పకుండా స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు నువ్వు చేస్తూ ఉన్నావని చెప్పేసి ఆయన అవార్డు ఇచ్చి ప్రశంసించాడు. ఎందుకు చేశారు? నేను పిచ్చోడైతే చంద్రబాబు నాయుడు గారు అవార్డు ఇచ్చి సన్మానం చేస్తారా? ఓడిపోయినా సరే ప్రతిరోజు ఏదో స్కూల్కి వెళ్ళో, లేకపోతే ప్రతిరోజు ఎక్కడన్నా మహిళలకో ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ స్వచ్ఛ భారత్ గురించి కానీ, స్వచ్ఛాంధ్ర గురించి కానీ, విద్య గురించి కానీ, తల్లి బిడ్డ మరణాలు లేకుండా చేయడం కానీ, బాల్య వివాహాలు లేకుండా చేయడం కానీ, పరిసరాల పరిశుభ్రత గురించి కానీ, మొక్కల పెంపకం గురించి కానీ ఎంతో విస్తృతంగా నేను ప్రచారం చేస్తున్నాను. కాబట్టే ఆయన మళ్ళీ నేను ఓడిపోయినా, నేను మీ పార్టీలో లేకపోయినా, నేను సర్పంచ్ కాకపోయినా సరే మొన్న అవార్డు ఇచ్చారా? ఎందుకు ఇచ్చారండి? మీరందరూ నన్ను పిచ్చోడు అంటున్నారు. దయచేసి ఇటువంటి ఆరోపణలు చేయడం మంచిది కాదు. దయచేసి ఒక మంచి వాతావరణంలో నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే మొట్టమొదటి స్థానంలోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయండి. దానికి పూర్తి సహాయ సహకారాలు మేము చేస్తాం. ఈ అవినీతి మీద మాత్రం తప్పనిసరిగా మీరు నిగ్గు తేల్చాలి. ఈ అవినీతి నిరూపించకపోతే మీరు తప్పు చేసినట్టే అని చెప్పి జ్యోతుల నెహ్రూ గారికి, నవీన్ గారికి నేను చెప్తా ఉన్నాను. మా నాన్నగారు 6 ఎకరాల పొలం ఇచ్చారు. అదే రకంగా మా అత్తయ్య గారు, మావయ్య గారు అక్కడ రామవరాన్ని ఇల్లు ఇచ్చారు. అదే రకంగా మా నాన్నగారు తర్వాత మళ్ళీ ఇంకో 2 ఎకరాలు ఎక్స్ట్రా ఇచ్చారు. 8 ఎకరాల పొలం ఉన్నది. 8 ఎకరాల పొలం నేను రాజకీయాల్లో, సేవా కార్యక్రమాల్లో నేను పాడు చేసుకున్నాను. ఖర్చు పెట్టాను, నేను సంపాదించలేదు, ఖర్చు పెట్టాను నేను. అదే రకంగా 4 కార్లు 3 కార్లు అంటున్నారు. ఇవాళ 4 కార్లు 3 కార్లు నాకు ఎలా తిరుగుతున్నాడు, ఈ పెట్రోల్ ఎలా అవుతుంది, డీజిల్ ఎలా అవుతుంది, మెయింటెనెన్స్ ఎలా అవుతుంది, ఏ రకమైన ఆస్తులు లేవని చెప్పేసి చాలామంది ప్రశ్నిస్తూ ఉన్నారు. నెహ్రూ గారు కూడా మీ వాళ్ళతో ప్రశ్నిస్తున్నారు. మీరు దీనికి ఒకటే సమాధానం. పాటంశెట్టి సూర్యచంద్ర అనే వ్యక్తి ఆదర్శ భావాలు ఉన్న వ్యక్తి, ఒక గ్రామాన్నే దేశంలోనే ఒక ఆదర్శంగా చేశాడు. ఇటువంటి వ్యక్తి పాటంశెట్టి సూర్యచంద్ర అనే వ్యక్తి జగ్గంపేటలో ఎమ్మెల్యే అయితే నియోజకవర్గాన్ని ఒక ఆదర్శంగా చేస్తాడు, ఎమ్మెల్యేలందరికీ స్ఫూర్తిగా ఉంటాడని ఎక్కడెక్కడున్న వాళ్ళు ఈ రోజుకి నాకు సహకారం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మంచి వ్యక్తిని గెలవాలి, అసెంబ్లీకి పంపించాలని ఈ రోజుకి నాకు సహకారం చేస్తున్నారు. గతంలో కాదు, ఇప్పుడు కూడా, ప్రజెంట్ స్టిల్ కూడా.
హెల్ప్ చేస్తున్నారు. మీరు నడిపించండి, మీరు గెలవాలి, మార్పు రావాలని చెప్పేసి ఎంతోమంది వేల మంది పూజలు చేస్తున్నారు పాటశెట్టి సూర్యచంద్ర అసెంబ్లీకి వెళ్ళాలని. ఇసుక తోడేళ్ళు, ఇసుకాసురులు, బకాసురులని ప్రతిరోజు మీరందరూ మీడియా మిత్రులందరూ పేపర్లో వేస్తున్నారు, టీవీలో వేస్తున్నారు. ఏంటి అక్కడ మట్టి ప్రొక్లైనర్లతో ఆఖరికి ఏంటంటే చూడండి, ఈ పడవల మీద డ్రిడ్జింగ్ మిషన్లు తీసుకొచ్చి భూమిలో ఉన్న ఇసుకని తీసేస్తున్నారు. మట్టి అక్కడ ఇప్పుడు స్టిల్ ఇప్పుడు వెళ్ళి చూస్తే అక్కడ మురారి గండేపిల్లో వందలాది లారీలు తిరుగుతూ ఉన్నాయి, మావిడాల్లో తిరుగుతూ ఉన్నాయి. ఇక్కడ మన పోలవరం కాలువగట్టు ఇక్కడ మన కృష్ణవరం బూరుపుడి మధ్యలో యాలంక జరుగుతుంది. అక్కడికి ఎంత దారుణం అంటే ఈ పోలవరం కాలువగట్టు లారీలు వెళ్తూ ఉన్నాయి. ఏంటి టోల్గేట్ తగలకుండా. ఈ టోల్గేట్ వాళ్ళు గవర్నమెంట్ ఏం చేయారంటే ఆదాయం పోతుందని చెప్పేసి పెద్ద పెద్ద గడ్డలు అక్కడ పోలవరం కాలువగట్టుకి వేస్తే ఈ నెహ్రూ గారు కూడా ఉండే ప్రధాన నాయకుడు అక్కడ మిషన్ తీసుకొచ్చి గడ్డలు తీయించేసాడు. ఆ టోల్గేట్ వాళ్ళు NH5 వాళ్ళు వచ్చి వీడియోలు తీస్తుంటే సెల బద్దలు కొట్టేసి మిషన్తో తొక్కిచ్చేస్తానని చెప్పాను నెహ్రూ గారు మనుషులు. అంటే ఇంత దారుణమా? సాక్ష్యాలు ఒకటే సాక్ష్యం, అక్కడ లోతు పొడవు వెడల్పు నేను చూపించడానికి సిద్ధం ఈ 2 సంవత్సరాల్లోనే. 200 కోట్ల పైనే